ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎలక్ట్రికల్ టెక్ ఇన్ తెలుగు ఛానల్కి మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ లైక్ చేయట్లేదు. ఇలా చేయకపోవడం వల్ల వీడియో అనేది అందరికీ సజెషన్లోకి వెళ్ళదన్నమాట. ఓకే, సో మీరు కంపల్సరీగా సబ్స్క్రైబ్ లైక్ చేసుకోండి. ఈరోజు నేను మీకు చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఓవర్లోడ్ రిలేకి వైరింగ్ అనేది ఏ విధంగా చేయాలి. మా ఓవర్లోడ్ రిలే నుంచి మనం స్టార్టర్స్ అని వైరింగ్ చేస్తాం కదా, అవి ఎలా చేయాలో ఈరోజు నేను మీకు చూపిస్తాను. నిన్న చిన్న మిస్టేక్ అయితే జరిగింది. అది మనకి ఏంటంటే ఎన్ఓ ఆక్సిలరీ కాంటాక్ట్ నుంచి వెళ్లకుండా డైరెక్ట్ A2 నుంచి వెళ్ళింది. అక్కడ A2కి మీరు న్యూట్రల్ కలిపారు కదా, మీరు ఎన్ఓ ఆక్సిలరీ కాంటాక్ట్ అవుట్పుట్ ఎలా వస్తుందో అలా ఇస్తే షార్ట్ సర్క్యూట్ అవుతుంది కదా సార్ అని అడిగారు. ఒక పర్సనే అడిగారు. సో అది మీరు నేను చేసే వీడియో మీరు క్లియర్గా ఒక అర్థం చేసుకోండి, అసలు ఏం జరుగుతుంది ఏంటనేది. అతను ఎవరో బాగానే అడిగారు, నేను అది మళ్ళీ చెప్పాను. సో పక్క డయాగ్రామ్ ఎలా ఉందో ఇది కూడా అలాగే ఉంటుంది ఈ వీడియోలో. ఇంటర్లాకింగ్ ఆఫ్ మోటార్స్ దగ్గర, సర్క్యూట్స్ దగ్గర చూడండి, పవర్ కంట్రోల్ వైరింగ్ దగ్గర చిన్న ఇష్యూ వచ్చిందనమాట. సో మీకు అది చూస్తే, ఆ వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే చిన్నవి ఏంటంటే ఈ ఎడిటింగ్ చేసినప్పుడు చిన్న మిస్టేక్స్ అనేవి జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో అలా విధంగా జరిగింది. కానీ మీకు చెప్పడం మాత్రం ఎన్ఓ ఆక్సిలరీ కాంటాక్ట్ నుంచే చెప్పాను. అది చిన్న బై మిస్టేక్ అలా జరిగిందనమాట. ఓకే, సో మీరు అలా చేయొద్దు, వైరింగ్ మళ్ళీ షార్ట్ సర్క్యూట్ అవుతుంది. ఓకే, మళ్ళీ చెప్తున్నాను. అందుకే మీకు నిన్న యానిమేషన్ సాఫ్ట్వేర్ వీడియో ఏదైతే ఉందో సాఫ్ట్వేర్ వీడియోలో చూపించాను మీకు క్లియర్గా. ఓకే, సో మళ్ళీ దృష్టిలో పెట్టుకోండి. ఏదైతే నన్ను మీకు చెప్పానో ఇంటర్లాకింగ్ వీడియోలో కంట్రోల్ వైరింగ్ ఏదైతే ఉందో, సెకండ్ స్టార్టర్ ఏదైతే ఉందో, ఆ సెకండ్ స్టార్టర్ ఎన్ఓ ఆక్సిలరీ కాంటాక్ట్ అవుట్పుట్ అనేది A2 నుంచి ఇచ్చాను. A2 నుంచి కాకుండా ఎన్ఓ అవుట్పుట్ నుంచి తీసుకోండి. పవర్ కాంటాక్టర్ ఎన్ఓ ఆక్సిలరీ కాంటాక్ట్ అవుట్పుట్ నుంచి కాంటాక్టర్ యొక్క A1కి ఇవ్వండి. మళ్ళీ చెప్తున్నాను, గుర్తుంచుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈరోజు నేను మీకు ఓవర్లోడ్ రిలే వైరింగ్ ఎలా చేయాలో చెప్తాను. సో క్లియర్గా వినండి. నేను ఇంతకుముందు వీడియోస్ చేసేటప్పుడు MPCBని యూజ్ చేసుకొని చేస్తున్నాను. ఓవర్లోడ్ రిలే అంటే ఏంటి, దీని గురించి ఎలా వైరింగ్ చేయాలో చూపిస్తాను. చూడండి, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది ఓవర్లోడ్ రిలే అనమాట. ఓకే, ఇక్కడ మనకి కాపర్తో తయారు చేసే 3 టెర్మినల్స్ ఉన్నాయి చూసారా. ఇవి ఏంటంటే మనం కాంటాక్టర్కి ఇవ్వాలన్నమాట. కాంటాక్టర్కి కనెక్ట్ చేయాలి ఈ 3 టెర్మినల్స్ని. సో 2T1, 2T2, 2T1, 4T2, 6T3 అని ఉన్నాయి చూసారా. ఇవి ఇక్కడ నుంచి ఈ టెర్మినల్స్ నుంచి మోటార్కి కలపాలి. ఇక్కడ రీసెట్ టు స్టాప్ అని చూసారా. సో ఇన్ కేస్ మోటార్ ఏమైనా ట్రిప్ అయింది అనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలి, రీసెట్ చేయాలన్నమాట. రీసెట్ చేస్తే మోటార్ అనేది వెంటనే ఈ యొక్క ఓవర్లోడ్ రిలే అనేది రీసెట్ అవుతుంది. మీరు రన్నింగ్లో ఉన్నదాన్ని మీరు టెస్ట్ చేయాలనుకోండి, పనిచేస్తుందో లేదో, ఈ స్టాప్ బటన్ని ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా ఇది ఆగుతుంది. టెస్ట్ చేస్తే పనిచేస్తుంది. ఓకే, సో ఇక్కడ మీరు చూడండి, గేజ్లా ఉంది చూసారా, 4, 5, 6. ఇది ఏంటంటే మోటార్ మీ యొక్క లోడ్ని చెక్ చేసుకొని ఇక్కడ యాంపరేజ్ అనేది సెట్ చేసుకోవడానికి. ఓకే, ఇక్కడ యారో మార్క్ ఉంది చూసారు కదా, ఈ యారో మార్క్ అనేది 4 దగ్గర సెట్ చేసి ఉందన్నమాట. ఇక్కడ HA అని ఉంది చూసారా. H అంటే హ్యాండ్, A అంటే ఆటో. మనం ఎప్పుడు హ్యాండ్ మోడ్లో పెట్టుకోవాలి. ఆటో మోడ్లో పెట్టుకుంటే మోటార్ ఏమైనా ఇన్ కేస్ ప్రాబ్లం ఏమైనా వచ్చిందనుకోండి, బేరింగ్లు ఏమైనా పట్టేసి షార్ట్ సర్క్యూట్ అయ్యి ట్రిప్ అయిందనుకోండి, ట్రిప్ అవుతుంది. మళ్ళీ కొంత సమయానికి ఆటోమేటిక్గా అదే రీసెట్ అయిపోద్ది అనమాట. అందుకోసం మనం ఏం చేస్తామంటే హ్యాండ్ మోడ్లోనే పెట్టాలి. మనం వచ్చి రీసెట్ చేసుకునేటట్టుగా మనం హ్యాండ్ మోడ్లోనే పెట్టాలి, ఆటోలో ఎప్పుడు పెట్టొద్దు. ఓకే, సో వైరింగ్ కోసం నేను ఏం చేశానంటే, దీన్ని ఎలా వైరింగ్ చేస్తారు, ఫస్ట్ మీరు 3 కాపర్ 3 టెర్మినల్స్ ఉన్నాయి, ఇవి కాంటాక్టర్కి కలిపేయండి ఫస్ట్. ఓకే, కాంటాక్టర్ని ఫిక్స్ చేసిన తర్వాత ఒక సింగిల్ పోల్ MCB తీసుకొని సింగిల్ పోల్ MCBకి ఫేజ్ సప్లై అనేది ఇవ్వండి. దీని తర్వాత ఈ విధంగా తీసుకోండి. ఇక్కడ మనకి చూడండి 97, 98, 95, 96. 97, 98 అనేది NO టెర్మినల్స్, 97, 95, 96 అనేది NC టెర్మినల్స్. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ 2 NO, ఒక ఇన్పుట్ ఒక అవుట్పుట్, ఒక ఇన్పుట్ ఒక అవుట్పుట్. NC ఇన్పుట్ 97 అనుకుంటే
98 అనేది ఎన్ఓ అవుట్పుట్. ఎన్ఓ ఇన్పుట్ 97 అనుకుంటే ఎన్ఓ అవుట్పుట్ 98, ఎన్సి ఇన్పుట్ 95 అనుకుంటే ఎన్సి అవుట్పుట్ 96. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ నేను ఏం చేశాను, 97కి కలిపాను, అలాగే ఇక్కడ 95కి కలిపాను. ఓకే, సో ఈ విధంగా మీరు వైరింగ్ చేసుకోండి. దీని తర్వాత ఏం చేయాలంటే 96 అవుట్పుట్ నుంచి మనం పుష్ బటన్ల నుంచి మనం కాంటాక్టర్కి ఇస్తాం కదా, అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకే, సో దీని తర్వాత పుష్ బటన్స్కి ఇవ్వండి. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇప్పుడు చూడండి నెక్స్ట్ ఇంకొక దానికి వెళ్దాం. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఎన్ఓ ఏదైతే ఉందో 98 అనేది ట్రిప్ ఇండికేషన్కి ఇవ్వాలన్నమాట. ఎన్ఓ నుంచి వచ్చే అవుట్పుట్ ఏదైతే ఉందో ఇది ట్రిప్ ఇండికేషన్కి ఇవ్వాలి. ఇది ఎలా పనిచేస్తుందో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. నార్మల్గా ఉన్నప్పుడు రిలే అనేది ట్రిప్ అవ్వలేదు, మోటార్ రన్నింగ్లో ఉన్నప్పుడు ఈ విధంగా ఉంటుంది. చూడండి, ఎన్సి 96 నంబర్ టెర్మినల్ నుంచి మోటార్కి కంట్రోల్ వైరింగ్ అనేది జరుగుతుంది, కంట్రోల్ అనేది వెళ్తుంది. ఓకే, ఇప్పుడు నార్మల్గా ఉన్నప్పుడు ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇప్పుడు మీరు చూడండి ట్రిప్ అయినప్పుడు ఏం జరుగుతుంది సార్ అని అంటే, ఇక్కడ చూడండి ఎన్సి 96 టెర్మినల్ నుంచి పుష్ బటన్కి వెళ్ళాల్సిన సప్లై, కంట్రోల్ బటన్కి వెళ్ళాల్సిన సప్లై ఏమైంది, ఎన్ఓ పుష్ బటన్, ఎన్ఓ ఆక్సిలరీ కాంటాక్ట్ ఏదైతే ఉందో రిలే యొక్క ఎన్ఓ ఆక్సిలరీ కాంటాక్ట్ అవుట్పుట్ నుంచి ట్రిప్ ఇండికేషన్కి వెళ్తుంది. చూసారా, ట్రిప్ అయినప్పుడు ఎన్ఓ నుంచి వస్తుంది, రీసెట్ చేస్తే మళ్ళీ నార్మల్గా ఎన్సి నుంచి వెళ్తుంది అనమాట. దీనికి వైరింగ్ అనేది ఈ విధంగా చేయాలి. ఓకే, సో 96 ఏదైతే ఉందో అది మనం కంట్రోల్ చేయడానికి అనమాట. పుష్ బటన్ ఎన్సి పుష్ బటన్, ఎన్ఓ పుష్ బటన్స్కి ఇవ్వాలి. ఎప్పుడైతే రీసెట్ అయితే ట్రిప్ అయిందో అప్పుడు ఏమైంది, ఎన్సి వచ్చే సప్లై ఏదైతే ఉందో అది కట్ ఆఫ్ అయిపోతుంది. ట్రిప్ అవ్వలేనప్పుడు నార్మల్గా ఎన్సికి వెళ్తుంది, ట్రిప్ అయినప్పుడు ఎన్ఓకి వస్తుంది. ఓకే, ఈ విధంగా మనం రిలేకి వైరింగ్ అనేది చేసుకోవాలి. ఈ రిలేకి ఈ విధంగా వైరింగ్ చేస్తూ మనం స్టార్టర్స్కి వైరింగ్ చేయాలన్నమాట. ఓకే.